వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని సవాళ్లు విసిరి పారిపోయిన పిరికి పంద అంటూ ఆరోపించారు. కాకాని వంశీని జగన్ అదుపు చేయలేదని, అందుకే వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైందని అన్నారు. కాకాని తనపై పెట్టించిన 17 అక్రమ కేసులు ఎదుర్కొన్నా కాకానిలా పారిపోలేదంటున్న ఎమ్మెల్యే సోమిరెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మన దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి నోటోరియస్ క్రిమినల్స్ ను సైతం అరెస్ట్ చేసి తీసుకువస్తున్నారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు, పరారీలో ఉన్నారని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఇన్ని రోజుల నుంచి కాకాని తప్పించుకు తిరుగుతున్నారు ఈ కేసు వ్యవహారం పైన? అంటే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 13,000 కోట్ల రూపాయలు ముంచేసిన అతను మెహల్ చోక్స్ ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు బ్రెజిల్లో. ఇతను ముంబై పేలుళ్ళకి కాలమైన రాణా ఆయన్ని అరెస్ట్ చేసినారు. కానీ వాళ్ళకంటే టాలెంటెడ్ కాకానిని పోలీసులు పట్టుకోలేకున్నారు. వాళ్ళే మేలు, వాళ్ళకంటే ఇతను ముదురు కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి ఈరోజు రుజువు అవుతూ ఉంది. వాస్తవంగా చూస్తే ఆ రోజు జిల్లా ప్రజలందరూ కూడా చూశారు. అక్కడ పెద్ద ఎత్తున దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల పైగా క్వార్జిన్ తవ్వకాలు జరిపారు, పెద్ద ఎత్తున పేలుడు పద్ధతులు వినియోగించారు. ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ తెలుస్తాయి, ఖచ్చితంగా శిక్షలు పడితేనే ఉద్దేశంతో ఆయన తప్పించి తిరుగుతున్నట్టు భావించవచ్చా? డెఫినెట్ ఇప్పుడు నేను పెట్టిన కేసు కాదు, అది డిపార్ట్మెంట్ పెట్టింది. అక్కడ మెజర్ చేసింది ఎంత తవ్వారు, ఎన్ని స్టాక్స్ ఉన్నాయని. అరౌండ్ 61,000 టన్స్ క్వార్జ్, అది మైకా క్వార్జ్, సో వాల్యుబుల్ క్వార్జ్ 100 కోట్లు చేస్తుంది. ఇవన్నీ డిపార్ట్మెంట్ పెట్టిన కేసు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి టైంలోనే 2023లోనే అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది. వైసీపీ నాయకుల, అధికార పార్టీ వైసీపీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక అధికారులు ఎవరు, పోలీసు, రెవెన్యూ ఎవరు మేము చెప్పినా రావటం లేదని ఒక డీడీ మైన్స్ ఇచ్చిన కంప్లైంట్ అది. అప్పుడు 23లో ఇచ్చినాడు పోలీసుకి, పోలీసులు పట్టించుకోలే, ఫైల్లో ఉంది. అవన్నీ ఈరోజు బయటకు వచ్చాయి. ఇప్పుడు మేమేదో కక్షతో పెట్టామని కాదు, డిపార్ట్మెంటు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కంప్లైంట్ అది. సార్, ఇప్పుడు ఒకవైపు ఏమో ఆయన వీడియోలు రిలీజ్ చేస్తూ పోలీసులకు సవాల్ విసిరారు, ఇప్పుడేమో తప్పించి తిరుగుతున్నారు. ఏ విధంగా చూడాలి? అతను ఒక పిరికి బంద. అతను అంటే ఇటువంటి ఇంకా ఎన్నిసార్లు తప్పించుకొని పోవాల్సి వస్తుందో, ప్రతిసారి జైలుకి ఎట్టబోవాలని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో, ఇతర దేశాల్లో నా మీద ఆస్తులు పెట్టిన కేసులో 2 నెలలు కనపడలే, లుంగి కట్టుకొని వెళ్ళిపోయినాడు. జిల్లా కోర్టు, హైకోర్టు అంతా డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు కండిషన్ బెయిల్, హెడ్ కానిస్టేబుల్ తిరిగిపోయి 2 నెలలు సంతకాలు పెట్టాడు వంగి. అయినా సిగ్గు రాలేదు. చేసిన తప్పులకి ఈరోజు పాపాలు అనుభవిస్తున్నాడు. మీ పైన కూడా చాలా అక్రమ కేసులు బనాయించడం జరిగింది వైసీపీ పీరియడ్లో, వాటిని ఎలా ఫేస్ చేస్తున్నారు? ఈరోజు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఏం చేస్తాం, 18 కేసులు పెట్టారు, ఒకటి హైకోర్టు క్వాష్ చేసింది, ఇంక 17 కేసులు ఉన్నాయి. కొన్ని చిన్న అంటే అమరావతి మహిళలతో నడిస్తే ఒక కేసు, అక్కడ కరుణాకర్ వైసీపీ వాళ్ళ దారుణాలతో నేను చనిపోయినానని ఒక దళితుడు రాసి ఆత్మహత్య చేసుకుంటే శవం తెరిపి నిలబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించేదానికి పోతే కేసు. ఇటువంటి తప్పుడు కేసులు 18 కేసులు నా జీవితంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే పోరాడాము, ఆనవాళ్ళతో పోరాడుకున్నాం, రాజశేఖర రెడ్డి మీద ధ్వజం ఎత్తాము. ఏ రోజు మా మీద కేసు లేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావటం, కాకాని లాంటి పనికిమాలను పక్కన పెట్టుకోవటం, ఈరోజు మేము కోర్టుల చుట్టూ ఏ పాపం చేయని మేము, మా ఆస్తులు బాగొట్టుకున్న వాళ్ళం మేము ఈరోజు కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి పరారై పిరికి పందగా నిరూపించుకున్నారని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలు కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. బహిరంగంగా వచ్చి చర్చలో పాల్గొనాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. ఇది పరిస్థితి. వీడియో శాంతి కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.